అండి, వెల్కమ్ బ్యాక్ టు నిరుపమాస్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వచ్చేసి ఇప్పుడు ఇంకొక కర్రీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వంకాయ ములక్కాయ ఎండు మెత్తలు మీకు తెలుసు కదండి. ఇప్పుడు ఎవరికైనా తెలుసో లేదో కామెంట్ చేయండి. ఎండు మెత్తలు వంకాయ ములంకాయ ఎండు మెత్తల కర్రీ అయితే చేసేసుకుందాం. దాని ప్రాసెస్ ఏంటో చూసేస్తాను, ఓకేనా? ఇదిగోనండి, స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నాను. ఇప్పుడు దాని కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇదిగో స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను కదా. ఇంక వంకాయలు ఎలా నీటిలో కడిగి పెట్టేసుకున్నాను. చక్కగా ములంకాయలు రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇదిగోనండి. ఇప్పుడు బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూసేస్తాను చూడండి. బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఎండు మెత్తల్లో చూసారా నీట్గా కడిగేసి చక్కగా కడిగేసి పెట్టుకున్నాను. ఎండు మెత్తల్లో ములంకాయలు అయితే నీటిలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూసేస్తాం, ఓకేనా? ఇదిగోండి, ఆయిల్ అయితే మరిగిపోయింది కదా. ఫస్ట్ అయితే ఎండు మెత్తలు అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఎండు మెత్తలు వేసుకుంటాను. ఎండు మెత్తలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం, ఓకేనా? ఎండు మెత్తలు ముందైతే వేసేది. ఎండు మెత్తలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. చూసారా ఎలా ఫ్రై అయిపోయినాయి? ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేస్తాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను కదా. వంకాయ అయితే చక్కగా మగ్గిపోతుంది. ఇదిగోండి, వంకాయలు అయితే వేసేసాను. ఈ వంకాయ మగ్గేంత వరకు దీని మీద క్యాప్ అయితే పెట్టేస్తాను. దీని మీద మూత అయితే పెట్టేస్తాను. మగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇదిగోనండి, ఇవి అయితే మగ్గిపోతున్నాయి కదా వంకాయలు ఇంకా మగ్గటం కోసం చక్కగా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, మన రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు రెండు మిక్స్ అయ్యేలాగా ఇలా అయితే కలిపేసి మూత అయితే పెట్టేస్తాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, చూసారా ఎలాగా మగ్గిపోయినాయో ఇవన్నీ. ఇప్పుడు నేను ములంకాయ అయితే వేసుకుంటున్నాను అన్నాను కదండి. ఇదిగోండి, ములంకాయ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ములంకాయ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత టమాటా కట్ చేసి వేస్తాను అనమాట. అది చింతపండు అయితే నేను ఎక్కువ అంతగా యూజ్ చేయనండి. ఎప్పుడన్నా యూజ్ చేస్తానంటే చేపల కర్రీలు అట్లా ఇలాంటి కర్రీస్లో నేను అంతగా టమాటా అయితే యూజ్ చేయను. ఇదిగోండి, ములంకాయ అయితే వేసేసాను కదా. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోలు కనుక నచ్చితే కనుక మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏమైనా కర్రీస్ కావాలితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? కూర అయితే మగ్గిపోతుంది కదా చక్కగా. చక్కగా మగ్గిపోయింది. నేనైతే కారం వేయలేదండి. ఇదిగోండి, ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోవచ్చు. మనకి ఎంత తినాలనుకుంటే అంత కారం. నేనైతే ఒక 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. ఇదిగోనండి, ఇక్కడ టమాటాలు ఒక 3 టమాటాలు కొంచెం చిన్న సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు అయితే వేసేస్తాను. ఇదిగోనండి, కర్రీ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను టమాటాలు రెడీ చేసి పెట్టుకున్నాను కదా. టమాటాలు అయితే వేసేస్తున్నాను కర్రీలో. ఇదిగోండి, ఇప్పుడు కొన్ని నీళ్ళైతే వేస్తాను. కొన్ని నీళ్ళైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఇవన్నీ మంచిగా ఉడికిపోయేలాగా చక్కగా ఇదిగోనండి మూత అయితే పెట్టేస్తాను. ఇదిగోనండి, మన టేస్టీ వంకాయ ములంకాయ ఎండు మెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసి లాస్ట్లో ఇంకా నేను కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగో కొత్తిమీర అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకొండి కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఇంకా అయిపోయి స్టవ్ అయితే కట్టేస్తున్నాను అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ టుమారో.